చెప్తాను. ఆ నెంబర్ మీ మొబైల్లో సేవ్ చేసి ఉంచుకోండి. ఇక్కడ డిస్ప్లే కనిపిస్తుంది కదా, ఆ నెంబర్ని ఫీడ్ చేసుకుని వాట్సాప్లోకి వెళ్ళి అక్కడ మనకు ఆ నెంబర్ పైన క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది, చాట్ విత్ అని. ఆ నెంబర్ పైన మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది, ఆంధ్రప్రదేశ్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని. అందులో ఒక మెసేజ్ టైప్లో మీరు ఏమంటారంటే హాయ్ అని టైప్ చేయండి. ఈ విధంగా హాయ్ అని టైప్ చేసిన తర్వాత మీకు ఓపెన్ అవుతుంది. అందులో కొన్ని సర్వీస్ సెలెక్ట్ చేసుకోమంటుంది అనమాట, సేవను ఎంచుకోండి అని. దీంట్లో మీకు లాంగ్వేజ్ కావాలన్నా ఈఎన్ టైప్ చేసినా కూడా మీకు ఇంగ్లీష్ వస్తుంది. సో నేను ఇంగ్లీష్లో పెట్టాను. ఇంగ్లీష్లో పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనకు చూజ్ యువర్ సర్వీస్ అని ఉంటుంది కదా, అందులో మీరు క్లిక్ చేయండి. ఆ బ్లూ టిక్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది, ప్లీజ్ సెలెక్ట్ వన్ సర్వీస్ అని. అందులో మీరు క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా కొన్ని సర్వీసులు అన్ని చూపిస్తుంది అనమాట మనకు. ఇక్కడ చూడండి, ఎడ్యుకేషన్ సర్వీస్, టెంపుల్ బుకింగ్ సర్వీస్ అని. ఇందులో మనకు ఎడ్యుకేషన్ సర్వీస్ కావాలి. అది చేసిన తర్వాత మనకు ఎడ్యుకేషన్ సర్వీస్లో సెకండ్ ఇయర్ హాల్ టికెట్లు అని చూపిస్తుంది, ప్రాక్టికల్స్. అవి కాకుండా ఇలా క్లిక్ చేస్తే కనుక మనకి ఈ విధంగా హాల్ టికెట్ నెంబర్ అడుగుతుంది, డేట్ ఆఫ్ బర్త్, ఇవి ఎంటర్ చేసిన